హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఉగాది స్పెషల్ పచ్చి మామిడికాయలతో తొక్కు లేదా చట్నీ ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. మా అమ్మ చేసిన స్టైల్లో అమ్మతో అయితే చేయించాను. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలి చెప్పు. మామిడికాయలు, కారము, ఉప్పు, పసుపు, కొబ్బరి, జీరా పొడి, మెంతుల పొడి. ముందుగా వచ్చేసి ఫ్రెష్ మామిడికాయలను అయితే తీసుకొని వాటిని వాష్ చేసి అయితే తీసుకున్నాము. ఇక్కడ మీకు వీడియోలో తురుంపిట చూపిస్తున్నాను కదండి, అదైతే యూస్ చేస్తున్నాము. ఇక్కడ ఈ మామిడికాయలని నీట్గా అయితే పీల్ చేసేసుకోవాలండి, తొక్క తీసేయాలి. ఒకవేళ మీరు అలాగే తొక్కతో వేసుకున్నారంటే కొంచెం చట్నీ వచ్చేసి వగరుగా ఉంటుంది, అందుకనే నీట్గా అయితే పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉన్నాయి. ఈ మామిడికాయలని చక్కగా అయితే తురుముకోవాలండి. మీ దగ్గర ఒకవేళ ఇలాంటిది అవైలబుల్గా లేకుంటే చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ కూడా వేసుకోవచ్చండి. కాకపోతే చట్నీ అనేది ఇలా తురుముకొని చేసుకుంటే తినేటప్పుడు పుల్ల పుల్లగా తగిలితే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం ఒకసారి ఇలా ట్రై చేయండి. మేము తీసుకున్న మామిడికాయలకు వచ్చేసి లోపల ఇంకా గింజ అయితే ఫామ్ అవ్వలేదండి, అందుకనే కొంచెం ఇది జీడి ఉంటుంది కదా, అదైతే రిమూవ్ చేసేసాము. 2 మామిడికాయలని తురుముకున్న తర్వాత మాకైతే ఈ క్వాంటిటీలో అయితే వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి తురుముకున్న మామిడికాయని అంతటిని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఏమేమి యాడ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. ఎండు కొబ్బరిని అయితే ముందుగానే పొడి చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మేము తీసుకున్న మామిడికాయల క్వాంటిటీకి అయితే చూపిస్తున్నాను. 2 టీ స్పూన్ల కొబ్బరి పొడిని అయితే యాడ్ చేసుకున్నాము. తర్వాత మీ టేస్ట్కి సరిపడా కారం అండి, 2 టీ స్పూన్ల కారం యాడ్ చేసాము. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసాము. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతుల్ని పెన్నం మీద అయితే వేయించి వాటిని పొడి చేసి అయితే పెట్టుకున్నాము. మా దగ్గర ఆల్రెడీ పొడి ఉందండి, మేము ఇక్కడ ఆ పొడిని అయితే యాడ్ చేసేస్తున్నాము. 1.5 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాము. ఈ పచ్చడిలో వచ్చేసి ఇది మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, దాన్ని చూసి యాడ్ చేసుకోండి. ఇందాక మనం వేసిన పొడులన్నిటిని బాగా మామిడికాయలో కలిసేలా బాగా అయితే మిక్స్ చేసుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు కూడా మొత్తం ఈవెన్గా ఇది మసాలాలు అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాం. ఇక్కడ ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలండి, ఎందుకంటే మనం ఈ చట్నీ ఒక 1 వీక్ 10 డేస్ వరకు అయితే నిల్వ ఉంటుంది. ఆయిల్ ఎక్కువ ఉంటే కొంచెము డ్రై అవ్వకుండా ఉంటుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు, పచ్చి కరివేపాకు, పసుపు అయితే వేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న మామిడికాయ తొక్కు తురుమును అంతటిని ఇందులో యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ వరకు ఇలాగే స్టవ్ మీదనే కొంచెంగా వేడి చేయండి. మొత్తం ఈ పోపు దినుసులు అంతా చట్నీకి పట్టేలా అయితే కాసేపు రోస్ట్ చేసుకోండి, ఒక 5 మినిట్స్ అలా. ప్రతి ఉగాదికి ఈ పచ్చడి తప్పకుండా చేసుకుంటాం మా ఇంట్లో. అంతే అండి, ఎంతో టేస్టీగా పుల్లగా కారంగా ఉండే ఉగాది స్పెషల్ పచ్చి మామిడికాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలో వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. ఇంకా నెయ్యి తినే అలవాటు ఉన్న వాళ్ళకైతే నెయ్యి కూడా యాడ్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. మా పాప ఎప్పుడు ఈ చట్నీని అయితే ట్రై చేయలేదు, ఫస్ట్ టైం తింటుంది. ఒకసారి తన ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందో. ఈ ఉగాదికి స్పెషల్ చట్నీని మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.